నమస్కారం, వెల్కమ్ టు సాషా టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. మెడికల్ కళాశాల విద్యార్థులకు అన్ని మౌలిక వసతులు కల్పిస్తామని పేర్కొన్న జిల్లా కలెక్టర్ రాజకుమారి ఘనియా. విద్యార్థులు బాధ్యతాయుతంగా సంస్కారవంతులుగా ఎదగాలని కోరిన డాక్టర్ రామకృష్ణారెడ్డి. ఈ నెల 5వ తేదీ నంద్యాల పట్టణంలో దివంగత రెవరెండ్ పురుషోత్తమ చౌదరి 223వ జయంతి వేడుకలు. గణనాథుని నిమజ్జనానికి నో డీజే. అధికార పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్మదినానికి డీజే ఓకేనా? నంద్యాల పట్టణంలోని శ్రీనివాస్ సెంటర్ లో ఆటో డ్రైవర్ల ఆందోళన. సోలార్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు వ్యతిరేకంగా రైతుల పక్షాన నిలిచిన నేతను బూతులు తిట్టిన ఎమ్మెల్యే గుమ్మనూరు. నిరసన తెలిపిన సిపిఎం నేతలు. ప్రథమానందేశ్వర స్వామి దేవస్థానం కళ్యాణ మండపంలోని సప్లయర్స్ లైటింగ్ మరియు ఫ్లవర్ డెకరేషన్ బహిరంగ వేలం. నంద్యాల ఆర్టీసీ స్త్రీశక్తి బస్సులకు మీ భద్రతే మా బాధ్యత పోస్టర్ల ఆవిష్కరణ. ఆటోలో బ్యాగ్ మిస్సింగ్, సీరియల్ నంబర్ తో ట్రేస్ చేసి మహిళకు అందజేసిన ట్రాఫిక్ పోలీసులు. ఈ నెల 6, 7 తేదీలలో శ్రీ శారదా విద్యాపీఠం హైస్కూల్ నందు రాష్ట్ర వ్యాప్త గణిత విజ్ఞాన మేళా సంస్కృతి మహోత్సవం. నంద్యాల మెడికల్ కళాశాలలోని విద్యార్థులకు చక్కటి తరగతి గదులు, హాస్టల్ వసతులు వంటి అన్ని మౌలిక సదుపాయాలు కల్పించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ రాజకుమారి ఘనియా పేర్కొన్నారు. గురువారం జిల్లా కలెక్టర్ రాజకుమారి ఘనియా నంద్యాల ప్రభుత్వ మెడికల్ కళాశాలలో 8.70 లక్షలతో నూతనంగా నిర్మించిన ఆర్వో ప్లాంట్ మరియు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో టీడీఎస్ ప్లాంట్ ను ప్రారంభించారు. आदौ वैद्यालय भुज्यते बृहस्पतिदास्ताना वञ्चन भगवसा अलोकनास्नापयामि याकुल नित्यः अफला पुष्पया स्नेहे बृहस्पतिदास्तां समर्पयामि कल्पयामि ओम सुमुखाय नमः ओम एकदन्ताय नमः ओम कपिलाय नमः देवानां सुवयंपदमांगामि दीपाक्वन्दो दीपं परियुज्यामि ताम्बूलाक्वन्दो ताम्बूलं समर्पयामि कोगिल फलस्य कर्पूर ओम शिवाय गोविन्दाय मंत्रो सुखदाय एकदैवतमानाय जस्ते सिद्धिरस्तु ओम जायगाव पापानि जन्मान त्रकुदाज सारदाय प्रसन्नक्षम बरेवि विद्यावंदेवरं तदेव रक्षेते इंद्रैस्तुरामि यत्र योगी कृष्ण यत्र वासो धरुत्रः कंपस्ते मंगली भवा अष्टकाम्याप्त सिद्धिस्तु रामकृष्ण परमेश्वर करुणाकटाक्ष मेधा दक्षिणामूर्ति अनुग्रह करुणाकटाक्ष सिद्धिरस्तु. కొన్ని పెద్ద హాస్పిటల్స్ లో ఒక రెడ్ కలర్ గేట్ పట్టి మన మంచి ప్లాన్ ఆలోచించాలి. ఇది కారిడార్ మేడం, ఇది ఆక్యుపై చేసుకుని అసలు పార్టీషన్ ఫీజు ఏమన్నా ఉంటే నేనే బాధ్యత తీసుకుంటాను. చేసేసి నాకు అప్లికేషన్ ఇస్తే నేను డ్రగ్స్ డిపార్ట్మెంట్తో మాట్లాడి మీకు పర్మిషన్ వచ్చేటట్టు చూసుకుంటాను. అదే నేను చెప్తున్నాను. మేమే మా హెచ్డిసి ఫండ్ మీరు చేస్తున్నారు మేడం. అప్పుడు పాత హాస్పిటల్ వెంటిలేషన్, ఇప్పుడు ఏమంటే మనం అలా ఏం చేయమని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు బయట ఆ రోజు నేను వచ్చినప్పుడు నీవే 3 ఉన్నాయి. స్థానిక శ్రీ రామకృష్ణ అటానమస్ డిగ్రీ కళాశాలలో
గురువారం వివేకానంద ఆడిటోరియంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి కళాశాల చైర్మన్ ప్రొఫెసర్ రామకృష్ణారెడ్డి సభాధ్యక్షులుగా ముఖ్య అతిథిగా వ్యవహరించారు. అధ్యాపకులు, విద్యార్థులు కళాశాల చైర్మన్ ను మరియు ప్రిన్సిపల్ సుబ్బయ్యను ఘనంగా సన్మానించారు. ప్రొఫెసర్ రామకృష్ణారెడ్డి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, దేశంలో వాల్మీకి వేదవ్యాసుడు వంటి వారు గురుస్థానంలో ఉండి అత్యంత ప్రమాణం కలిగిన బృహత్ గ్రంథాలను, వేదాలను, అష్టదశ పురాణాలను మనకు వారసత్వంగా అందించారన్నారు. అపారమైన జ్ఞాన సంపాదన మనకు ఇచ్చారని, కాబట్టి ముందుగా వారిని స్మరించుకోవాలని కోరారు. విద్యార్థుల సంస్కారంలో మార్పు రావాలని, ఉత్తర భారతదేశంలో పిల్లలకు చిన్నతనం నుండి పెద్దలకు, తల్లిదండ్రులకు పాద నమస్కారం చేయడం నేర్పిస్తారని తెలిపారు. అలాగే దక్షిణ భారతదేశంలో కూడా విద్యార్థులు పెద్దలకు నమస్కరించడం చిన్నతనం నుండి అలవాటు చేసుకోవాలని పేర్కొన్నారు. విద్యార్థి దశలోనే విద్యార్థులు విజ్ఞానదాయకమైన సంస్కారవంతమైన విషయాలను నేర్చుకోవాలి. ముఖ్యంగా ఉపాధ్యాయ దినోత్సవం భారతీయ తత్వవేత్త, రాజనీతిజ్ఞుడు, రాజకీయవేత్త అయిన సర్వేపల్లి రాధాకృష్ణ పుట్టినరోజును పురస్కరించుకొని ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ సుబ్బయ్య, అధ్యాపకులు డాక్టర్ కుమార్, డాక్టర్ లలితా సరస్వతి, హిమబిందు, మురళీధర్, సంపత్ కుమార్, చంద్రశేఖర్ రెడ్డి, మద్దిలేటి, ఆండ్రూస్, నిర్మలా జ్యోతి, శ్రీకాంత్, విజయకాంత్ తదితర అధ్యాపక బృందం పాల్గొన్నారు. శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాలలో విద్యార్థులందరూ కలిసి టీచర్స్ డే సందర్భంగా ఒరిజినల్గా అయితే రేపు ఉన్నది, అయితే రేపు హాలిడే ఉంది కాబట్టి దాన్ని ఈరోజు విద్యార్థులందరూ కలిసి అధ్యాపకులందరినీ సన్మానించేటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని పిల్లలు చేస్తున్నందుకు వారిని అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈ సందర్భంగా అధ్యాపకుడిగా తన బాధ్యతలను తను నిర్వర్తిస్తూ విద్యార్థుల శ్రేయస్సు కోసం పాటుపడుతూ విద్యార్థుల ద్వారా సమాజం కోసం చేయవలసినటువంటి కార్యక్రమాలు ఏమున్నాయో వాటిని అన్నింటినీ తెలియజేస్తూ బాధ్యత కలిగినటువంటి ఒక పౌరునిగా తయారు చేయడానికి అధ్యాపక బృందం ప్రయత్నం చేస్తుందని చెప్పేసి భావిస్తున్నాను. ఇప్పుడున్నటువంటి ప్రస్తుత తరుణంలో విద్యార్థులు అన్ని విషయాలను తెలుసుకొని ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి వారిని మంచి విద్యార్థులుగా తయారు చేయాల్సినటువంటి బాధ్యత, కర్తవ్యం అధ్యాపకుల మీద ఉందని తెలియజేస్తున్నాను. ఈ నెల 5వ తేదీ నంద్యాల పట్టణం సిఎస్ఐ ఆల్ సెయింట్ చర్చి చామకాల్వ దగ్గర సాయంత్రం 5 గంటలకు క్రిస్టియన్ ఆర్టిస్ట్ అసోసియేషన్ నంద్యాల వారి ఆధ్వర్యంలో నంద్యాల డైసిస్ బిషప్ ది రైట్ రెవరెండ్ సంతోష ప్రసన్నరావు ఆశీస్సులతో దివంగత రెవరెండ్ పురుషోత్తమ చౌదరి జయంతి వేడుకలు నిర్వహించడం జరుగుతుందని ప్రోగ్రాం కన్వీనర్ అబ్రహాం పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య ప్రసంగికులుగా రెవరెండ్ కొత్తమాస జోసఫ్ వాక్య సందేశాన్ని అందిస్తారని తెలిపారు. హైదరాబాద్ నుండి సంగీత దర్శకుడు, స్వరశిల్పి పిజేడి కుమార్ మరియు స్థానిక కళాకారులచే సంగీత కచేరీ నిర్వహించడం జరుగుతుంది. కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కన్వీనర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో కన్వీనర్ అబ్రహాం, యానీ రేచల్ క్రిస్టియానా, హేజల్, రేచల్ స్టీఫెన్, హనోక్, శరత్ పాల్, భరత్ భూషణ్, ప్రసాద్, సత్యం, ఫెలిక్స్, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. క్రీస్తు శిష్యులు రెవరెండ్ పురుషోత్తమ చౌదరి గారు 1803వ సంవత్సరంలో జన్మించడం జరిగింది. ఇది 223వ జయంతి ఉత్సవాలు. ఈ ఉత్సవాలు జరుపుకోవడం ఎంతో సంతోషకరంగా ఉంది. వీరికి బిరుదులు ఉన్నాయి. ఆంధ్ర క్రైస్తవ సార్వభౌముడు అనే ఒక మంచి బిరుదు ఆయనకి ఇవ్వబడింది. ఈయన ఎన్నో పాటలు రాసినాడు. దాంట్లో ముఖ్యంగా తెల్లవారిన వేళ అనే పాట రాయడం జరిగింది. కానీ ఇప్పటికీ పల్లెటూరులో ఆ పాట పాడుకొని అందరూ కూడా వారి యొక్క దినచర్యం స్టార్ట్ చేస్తారు. అదేవిధంగా ఎరిగి ఎరిగి చెడిపోతే మనసా అనే ఒక పాటను కూడా రాయడం జరిగింది. అది ఆయన ఎంతో కష్టాలలో ఉన్నప్పుడు ఆ పాట రాయడం జరిగింది. తర్వాత వచ్చేసి చివరి స్థితిలో ఆయన అంత కాలంలో ఉన్నప్పుడు ఆయన ఒక్కొక్క అవయవం తగ్గిపోతుంటే సకలేంద్రియుల అనే ఒక పాటను రాయడం జరిగింది. సకలేంద్ర ఒక్కొక్కటి కన్ను, చెవి, ముక్కు ఒకటి కూడా అవి డెడ్ అయిపోతుంటే అప్పుడు మన స్థితి ఏముంటుంది అనే విషయాన్ని గొప్పగా చెప్పడం జరిగింది. ఈయనకు ఈ బిరుదు గొప్పగా ఇవ్వబడింది. తెలుగులోనే రారాదు
తెలుగు ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు రారాజుగా పేరు తెచ్చుకున్నారు. వీరిని మనం అభినందించినాము. ఈ విధంగా మనం యొక్క జయంతి ఉత్సవాలు జరుపుకోవడం అనేది సంతోషకరమైన విషయం. ఇది రెవరెండ్ కీర్తిశేషులు రెవరెండ్ పురుషోత్తం చేదార్ గారి 223వ జయంతి ఉత్సవాలు కార్యక్రమం. దీనికి రైట్ రెవరెండ్ కె సంతోష్ ప్రసన్న కుమార్ బాబు గారు తండ్రి గారి ఆశీస్సులతో దీన్ని నిర్వహించడం జరుగుతుంది. దీనికి ముఖ్య ప్రసంగికులుగా కొత్తమ జోసఫ్ బాబు గారు, హోలీ క్రాస్ కేథడ్రల్ పాస్టర్ డైనర్ చైర్మన్ అండ్ ట్రెజరర్ ఫర్ ద డయాసిస్ ఆఫ్ నంద్యాల వారు ప్రసంగిస్తారు. ఈ పాటల విభావానికి స్వరశిల్పి డాక్టర్ పిజేడి కుమార్ గారు, మ్యూజిక్ డైరెక్టర్ ఫ్రమ్ హైదరాబాద్ వారు వస్తున్నారు. అంతేకాకుండా స్థానిక కళాకారులు మరియు సితార్ ప్లేయర్ వినోద్ బాబు గారు గుంటూరు నుంచి వచ్చేస్తున్నారు. కావున సంగీత అభిమానులు మరియు సంగీత పోషకులు, దీనికి సహకరించిన వారు ఆర్టిస్ట్ అసోసియేషన్ వారు మరియు సిపిఎల్ గ్రూప్ వారు, ఈ ఆడియోస్ వారు, మహిమ అకాడమీ వారు, తర్వాత నంద్యాల లోకల్గా ఉన్న స్పాన్సర్స్ అనేకులు దీన్ని సహకరించారు. కాబట్టి మీరందరూ ఈ కార్యక్రమానికి 5వ తేదీ, ఈ నెల 5వ తేదీ శుక్రవారం సాయంత్రం 6:30కు ప్రారంభం కాకుండా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి ఈ సంగీతమును మరియు ఈ పాటలను మమ్మల్ని ఆశీర్వదించి మీరు కూడా సంతోషించాలని ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. నేను ఈ సెలబ్రేషన్స్ కన్వీనరు. నా పేరు వై అబ్రహాము, ఆర్టిస్ట్ అసోసియేషన్ సెక్రటరీ. థ్యాంక్ యూ వెరీ మచ్. చౌదరి గారి 223వ జన్మదినాన్ని పురస్కరించుకుని సెప్టెంబర్ 5వ తారీఖు సాయంత్రం 6:30 గంటలకి గానలహరిని నిర్వహించడం జరుగుతుంది. దానికోసమని మేము ఆయన మొత్తం 180 పాటలు రచించారు. చాలా భావంతో కూడిన పాటలు రచించారు ఆయన. ఆ పాటలలో ఒక 70 పాటలు ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకంలో ముద్రించబడ్డాయి. ఆ పాటలలో నుండి మేము కొన్ని పాటల్ని సెలెక్ట్ చేసుకొని 5వ తారీఖు సాయంత్రం 6:30 గంటలకు జరిగేటటువంటి ఆ యొక్క సంగీత విభావరిలో మేము పాడడానికి చాలా ప్రాక్టీస్ చేశాము. ఎందుకంటే ఆ పాటలు చాలా ప్రాచుర్యం కలిగినటువంటివి, అందరూ చాలా ఇంపుగా వినేటటువంటి పాటలు. పాడగా తినగ తినగవేమో తీయగనుండు అనే విధంగా చాలా పాటలు పాడగా ఆ పాటలు చాలా వినాలనిపిస్తుంది, చాలా చక్కగా ఉంటాయి. అందుకోసం మేము ఆ పాటల్ని ప్రాక్టీస్ చేయడం జరిగింది. ఆ యొక్క పాటల్ని మేము 5వ తారీఖు సాయంత్రం 6:30 గంటలకి పాడడానికి ప్రాక్టీస్ చేశాము. కాబట్టి పాటల గురించి ఇష్టం ఉన్న వారందరూ దయచేసి ఈ యొక్క మా యొక్క ప్రోగ్రామ్ కి రండి, వచ్చి మా యొక్క పాటల్ని విని మమ్మల్ని ఆశీర్వదించి వెళ్ళవలసిందిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. చౌదరి గారు 70 కీర్తనలు ఆంధ్ర క్రైస్తవ కీర్తనలలో ప్రాచుర్యం చెందినవి. ఈయన రచించే ఈ పాటలని కర్ణాటిక్ సంగీతంలో ఈయన రచించేవారు. వీటిని ఆయన తన అనుభవపూర్తిగా మరి రాశారు. ఈ పాటల్ని పాడేటప్పుడు మనం కూడా చాలా అనుభవంతో రచించారు. కర్ణాటిక్ అనగా కర్ణము, ఇటిక్ అనగా ఇంపు, చెవికి ఇంపైన విధం అని అర్థం. ఆయన ఇది దృష్టిలో ఉంచుకొని రచించారు. అందరూ సునాయాసంగా పాడుకోవాలి అన్న విధంగా ఆయన రచించారు. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా ఆశీర్వాదాలు పొందుకోవాలని మనవి. సెప్టెంబర్ 5వ తారీఖు మదనపురంలో జన్మించారు. వీరు బెంగాలీ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. వీరు ఆంధ్ర క్రైస్తవ సాహిత్యంలో గొప్ప కవి, అలాగే వాగ్గేయకారుడు మరియు తొలి క్రైస్తవ పద కవితా పితామహుడు. ఈయన 180 కీర్తనలు రచించి గానం చేసి వాటి ద్వారా ప్రజలకు, క్రైస్తవ లోకానికి క్రీస్తును గురించిన సందేశాన్ని అందించినటువంటి గొప్ప కవి సార్వభౌమ. నంద్యాలలో అధికార పార్టీ నేత, జిల్లా ప్రధాన కార్యదర్శి, న్యాయశాఖ మంత్రి తనయుడు ఎన్ఎండి ఫిరోజ్ జన్మదినం సందర్భంగా రాత్రి అంతా డీజేల హోరుతో వేడుకలను నిర్వహించారు. అయితే వినాయక చవితి పండుగ వేడుకల్లో భాగంగా గణనాథుని నిమజ్జనానికి ప్రభుత్వ అధికారులు డీజే అనుమతికి నో చెప్పారు. అధికార పార్టీ నేత జన్మదినానికి మాత్రం డీజేకు ఓకే చెప్పారా
ఆది దేవుడిగా కొలిచే గణేష్ నిమజ్జనానికి మాత్రం ప్రభుత్వ అనుమతులు లేవు, కానీ అధికార పార్టీ నేత జన్మదినానికి మాత్రం నిబంధనలు సడలించారా అని ప్రజలు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. అధికార పార్టీ నేతలకు ఒక రూల్స్, సామాన్య ప్రజలకు మాత్రం ఒక రూల్. న్యాయశాఖ మంత్రి తనయుడు ఎన్ఎండి ఫిరోజ్ జన్మదినం సందర్భంగా స్థానిక రాజ్ థియేటర్లో డీజే హోరులో సెలబ్రేషన్స్ చేసుకున్నారు. నంద్యాలలో అంగరంగ వైభవంగా గణేష్ నిమజ్జనంలో డీజేలకు అనుమతులు లేవంటూ పోలీస్ ఉన్నత అధికారులు హెచ్చరించడంతో గణేష్ నిమజ్జనం సైలెంట్ గా చేసుకున్నారు. దేవుడికి ఒక న్యాయం, అధికార పార్టీ నేతలకు మరో న్యాయమని ప్రజలు చర్చించుకుంటున్నారు. రోడ్డెక్కిన ఆటో డ్రైవర్లు, మా బ్రతుకులపై ప్రభుత్వం భారం వేస్తున్నట్టు ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం నంద్యాల పట్టణంలోని శ్రీనివాస్ సెంటర్ లో ఆటో డ్రైవర్లు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం స్త్రీ శక్తి పథకం, ఉచిత బస్సు ప్రయాణం వల్ల తాము ఉపాధి కోల్పోయేలాగా చేసిందంటూ ఏఐటియుసి ఏపీ ఆటో డ్రైవర్స్ వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లు ఆందోళన చేశారు. ఆటో కార్మికులకు ప్రభుత్వం వెంటనే జీవనోపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. ఏపీ ఆటో డ్రైవర్స్ వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రోడ్డెక్కి ఆందోళన చేపట్టారు. తమకు ప్రభుత్వం నెలకు 15,000 ఆర్థిక సహాయం చేయాలని, లేదా నెలకు 30,000 ఇస్తే మహిళలను, ప్రజలను ఉచితంగా వారి ఇంటి వద్దకే చేరుస్తామంటూ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సూపర్ 6 భాగంగా శ్రీశక్తి పథకము రాష్ట్రవ్యాప్తంగా ఫ్రీ బస్సులు స్త్రీలకు అమలు చేయడం వల్ల ఆటో కార్మికులు ఉపాధి కోల్పోయారు. ఆటో కార్మికులు అర్థంగా అలమటిస్తున్నారు. ఒకవైపు డీజిల్ ధరలు పెరిగిపోయినాయి, విద్యార్థుల ధరలు పెరిగిపోయినాయి, అదేవిధంగా అద్దె ఇళ్ళ ధరలు పెరిగిపోయినాయి. మరియు ప్రైవేట్ ఫైనాన్స్ అధిక వడ్డీ ద్వారా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒకవైపు ఆర్టీఓ వేధింపులు, ఒకవైపు అధిక జరిమానాలు, అనేక ఇబ్బందులతో ఆటో కార్మికులు ఇబ్బందిగా ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఫ్రీ బస్ ఇవ్వడం వల్ల ఆటో కార్మికులు జీవనోపాధి కోల్పోయారు. కుటుంబ పోషణకు ఇబ్బందులని అర్థాలతో పడిస్తారు. కావున రాష్ట్ర ప్రభుత్వం నెలకు ఆటో కార్మికులకు 10,000 రూపాయల స్టైఫండ్ ఇవ్వని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. మరి జీవనం ఎందుకంటే జీవనం మొత్తం రద్దు చేయాలని చెప్పి అధిక జీవనాలు రద్దు చేయాలా, ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డు
ఏర్పాటు చేయాలి. ఆటో కార్మికులకు 60 సంవత్సరాలు ఉన్న వారికి నెలకు 20 రూపాయలు పెన్షన్ అమలు చేయాలి. ఆర్టీఓ పోలీసు అధికారులు వేధింపులు మానుకోవాలి. ఆటో కార్మికులకు ఇల్లు లేని వారికి ఇళ్ల స్థలం అని చెప్పి ఏఐటీస్ గా రాష్ట్రంలో డిమాండ్ చేస్తున్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆటో కార్మికులకు ఎంఆర్ ఆఫీసు, ఎండిఓ, ఆర్టీసీ డిపోలో ఆటోటువంటి ఆటో కార్మికులకు ఉద్యోగ అవకాశాలు తెలియజెప్పి ఏపీ ఆటో డ్రైవర్ వర్కర్స్ యూనియన్ ఏఐటీఎస్ఏ రాష్ట్ర డిమాండ్ ఉంది. నా పేరు వీరగమూర్తి, ఏడు జిల్లా అధ్యక్షుడు. మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారికి మా ఆటో వర్కర్స్ యూనియన్ తరఫున విన్నవించగా మీరు పెట్టే శిశు సంక్షేమం వల్ల ప్రతి ఆటో డ్రైవర్ యొక్క కార్మికుల యొక్క జీవన పుట్టి రోడ్డు పాలయ్యి మా కుటుంబాలు గడవడం కూడా చాలా కష్టతరంగా అయిపోయింది. దీనివల్ల మా బతుకులు మొత్తం రోడ్ల పాలైనాయి. ఈ విషయాన్ని మీరు పరిగణలోకి తీసుకుని ప్రతి ఆటో డ్రైవర్కు నెలకు 15,000 రూపాయలు చొప్పున ఇచ్చి మా కుటుంబాలను కూడా ఆదుకోవాల్సిందిగా కోరుచున్నాము. లేదా అదే మా ఆర్టీసీ బస్సులో మీ ఆర్టీసీ బస్సులో మాత్రమే మాకు కూడా నెలకు 30,000 రూపాయలు జీతం ఇచ్చి డీజిల్ కొట్టించవచ్చు. మేము ఇళ్ళ దగ్గరికి కానీ పోయి ఇడిచిపెట్టి ప్రయాణికులను క్షేమంగా దింపగలుగుతామని మేము మనస్ఫూర్తిగా కోరుతున్నాము. దీని మీద మీరు స్పందించి మాకు సత్వరమే న్యాయం చేయాలని ఒక ఆటో డ్రైవర్ గా నేను నిర్ణయించుకోవడం జరుగుతుంది. సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు వ్యతిరేకంగా రైతుల పక్షాన నిలిచి న్యాయం కోసం ప్రశ్నించిన రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి ప్రభాకర్ రెడ్డిని ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం బూతులు మాట్లాడడాన్ని నంద్యాల సిపిఎం నేతలు, రైతు సంఘం నేతలు తోటమద్దులు నాగరాజు, నరసింహనాయక్, మదాల శ్రీనివాసులు తదితర నేతలు తీవ్రంగా ఖండిస్తూ ఎమ్మెల్యే తీరును ఎండగట్టారు. ఈ మేరకు స్థానిక పట్టణంలో సిపిఎం నేతలు నిరసన వ్యక్తం చేశారు. కూడా భరించలేనటువంటి పరిస్థితుల యొక్క టీడీపీ ప్రభుత్వానికి సంబంధించిన ఎమ్మెల్యే గారు ఫోన్లో నా బూతులు మాట్లాడినాడంటే అసలు సంస్కారం ఉందా అని మేము అడుగుతున్నాం. నువ్వు ఎమ్మెల్యేవా లేదా గాడిదివా అని అడుగుతున్నాం. మనిషి అనేవాడు మర్యాదగా ఎదుటి వాళ్ళను ప్రశ్నించడంలో కానీ సమాధానం చెప్పడం కానీ ఉండాలి తప్ప బూతులు తిట్టడం అంటే అసలు నువ్వు మనిషివేనా? ఆ బూతులు మాకు రాక కాదు, మేము మాట్లాడలేక మాకు కూడా చిన్నతనంలో మాకు బూతులు వచ్చు, మేము కూడా అనింటాం. కానీ ఈరోజు మేమున్నటువంటి స్థానం ఎటువంటిది, ఆ స్థానానికి తగినటువంటి గౌరవాన్ని ఇవ్వాలా లేదా అని మనిషి ఎవరైతే ఆలోచించాలా. అటువంటి ఆలోచన లేనటువంటి ఈ యొక్క శుద్ధుడు, చేతగాని వాడు, చెత్త మనిషి, ఎమ్మెల్యేగా తగని వాడు, ఇతని గురించి ఈ యొక్క ప్రభుత్వం మరి నిజంగా నాగరికత కలిగి ఉండిన అధికారంలో పార్టీ తీరిక ఈరోజు సిపిఎం రైతు సంఘాలు పెద్ద ఎత్తున పనిచేస్తూ ఉన్నాయి. ఈరోజు సౌర విద్యుత్ పేరు మీద, సోలార్ విద్యుత్ పేరు మీద రైతులు లూటీ చేస్తూ ఉంటే, బాగా పంటలు పండే వ్యవసాయ భూముల్ని లాక్కుల పద్ధతులు పనులు చేస్తూ ఉంటే వాటన్నిటికీ వ్యతిరేకంగా రైతులకు మద్దతుగా రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి గారు 3 సంవత్సరాలుగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో పోరాటాలు చుట్టూగా పాల్గొంటూ ఉన్నారు. ప్రభాకర్ రెడ్డి గారి 40 సంవత్సరాల జీవిత కాలం అంతా కార్మికులు, ఉద్యోగులు, రైతులు, అన్నగారిన వెనుకబడినటువంటి పేదల పక్షాన పనిచేసేటువంటి వ్యక్తి ప్రభాకర్ రెడ్డి గారు. అటువంటి ప్రభాకర్ రెడ్డి గారు అనంతపురం జిల్లా గుంతకల్ నియోజకవర్గం గుత్తి చుట్టూ ఉన్నటువంటి గ్రామాల్లో సోలార్ విద్యుత్ పేరు మీద రైతులను దోపిడీ చేస్తూ వ్యవసాయ భూములను నాశనం చేసినటువంటి భూముల్ని పరిశీలించి రైతులతో మాట్లాడడానికి వెళితే దాన్ని సహించలేని గుంతకల్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గుమ్మనూరు జయరాము తను వచ్చినందుకు ఏమి విచారణ లేకపోగా తను నోటికి వచ్చినట్టు పదజాలాన్ని, అసభ్య పదజాలాన్ని ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. అయ్యా, నువ్వు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రిగా పనిచేసావు, ఎందుకయ్యా నీకు సంస్కారం లేదని చెప్పి అడుగుతావు. నువ్వేదో గొప్ప బూతులు ప్రభాకర్ తీర్థం, నువ్వేదో పెద్ద మొగోడు అని చెప్పి అనుకుంటున్నావు. నీకంటే తెలుగులో బూతు తిట్టే వాళ్ళు రాష్ట్రంలో చాలా మంది ఉన్నారు. తెలుగు వచ్చిన ప్రతి మనిషి బూతులు కూడా తిట్టే శక్తి ఉంది. నేను కూడా నిన్ను ఒక లోఫర్, ఒక డూఫర్, ఒక వెధవ, ఒక నీచుడా, నికృష్టుడు అని చెప్పి తిట్టే నోరు మాకు కూడా ఉంది. కానీ మాకు సంస్కారం ఉంది కాబట్టి ఆ పదాలు మేము వాడట్లేదు. నువ్వు అవన్నీ వాడవు. నీవు ఈ పద్ధతి మార్చుకోకపోతే ఖచ్చితంగా నీకు ఈ చెప్పగిరి మండలంలో ఎట్లయితే వ్యతిరేకతతో నువ్వు పార్టీ మారాల్సి వచ్చిందో, నువ్వు ఎక్కడ పోవాల్సి వస్తుందో నువ్వు అర్థం చేస్తావు.
కాబట్టి ఇప్పటికైనా ప్రభాకర్ రెడ్డి గారికి నువ్వు బేషరతుగా క్షమాపణ చెప్పాలా. ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా దీనికి బాధ్యత వహించాలా. ఆ పద్ధతి నువ్వు క్షమాపణ చెప్పకపోతే నీ సంగతి తాడో పెట్టి తెలుస్తావు. పెంచలేవని చెప్పి గుంటకల్లు అని చెప్తే గుంటకల్లు పోయావు. గుంటకల్లో కూడా నువ్వు పెంచలేవు. ఎవరిని కాదు జనార్దన్ రెడ్డి వాళ్ళ సపోర్ట్ తీసుకొని ఆయన గెలిచినాడు ఈరోజు. అటువంటి జయరాం గారు ఈరోజు ప్రభాకర్ రెడ్డి గారు నీతికి నిజాతికి నిలబెట్టేందుకు అర్థమైన ప్రభాకర్ రెడ్డి గారు 40 సంవత్సరాల రాజకీయ చరిత్రలో మచ్చలేని నాయకుడు ప్రభాకర్ రెడ్డి గారు. అటువంటి ప్రభాకర్ రెడ్డి గారి మీద ఈరోజు జయరాం గారు మాట్లాడడం పద్ధతి కాదు. ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రజా సంఘాలు ఈరోజు నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాయి. కాబట్టి మేము అడిగే డిమాండ్ ఏంటంటే బహిరంగంగా క్షమాపణ చెప్పాలా. ఈరోజు కూటమి ప్రభుత్వంలో దాడులు ఎక్కువ అయిపోతూ ఉన్నాయి రాజకీయ నాయకుల పట్ల కానీ ప్రజా సంఘాల నాయకుల పట్ల కానీ. కాబట్టి కూటమి ప్రభుత్వ అధినేత చంద్రబాబు నాయుడు గారు దీన్ని పరిశీలించాలా. కాబట్టి గుమ్మనూరు జయరాం గారు ఇప్పటికే నాయకులు చెప్పారు, మాకు తిట్లు రాక కాదు వింటాము, దాంట్లో రాజకీయ విలువలు మాకున్నాయి. ఆ విలువలు కాపాడడం కోసం మేము ఈరోజు మాట్లాడుతూ ఉన్నాము. ఇప్పటికే మా నాయకులు చెప్పారు చాలా విషయాలు. కాబట్టి మేము కూడా తిట్టగలుగుతాము. కాబట్టి ఎక్కడ పోతా ఉన్నామో కన్ను తెలుసుకోవచ్చు, ఎవరు ఏంటి అనేది తెలుసుకో. కమ్యూనిస్టుల గురించి సిపిఎం పార్టీ గురించి తెలుసుకోముందు సిపిఎం పార్టీ చరిత్ర ఎందుకు తెలుసుకోవాలని మీరు సిపిఎం పార్టీగా గుమ్మనూరు జయరాం గారిని తెలియజేస్తా ఉన్నాం. నంద్యాల పట్టణం ప్రథమానందేశ్వర స్వామి దేవస్థానం కళ్యాణ మండపంలోని సప్లయర్స్ లైటింగ్ మరియు ఫ్లవర్ డెకరేషన్ బహిరంగ వేలం గురువారం ఈవో రామానుజన్ ఆధ్వర్యంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు నిర్వహించడం జరిగింది. ఈ వేలం పాటలో 50 మంది పాటదారులు పాల్గొన్నారు. ఇందులో సప్లైర్స్ కొరకు పాడిన వేలంలో లింగేశ్వర్ అనే వ్యక్తి సంవత్సరానికి గాను 10 లక్షల రూపాయలు, అలాగే లైటింగ్ మరియు ఫ్లవర్ డెకరేషన్ కొరకు చంద్రిక అనే మహిళ 15,10,000 రూపాయల హెచ్చుపాట పాడి వేలం దక్కించుకున్నట్లు ఈవో తెలిపారు. లీజు 3 సంవత్సరాల పాటు ఉంటుందని, దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి నిబంధనలు పాటించాలని ఈవో వారికి తెలియజేశారు. ఈరోజు ప్రథమానందేశ్వర స్వామి దేవస్థానం కళ్యాణ మండపంలో లైటింగ్ డెకరేషన్ మరియు సప్లై సామాన్లకు బహిరంగ వేలం నిర్వహించడం జరిగింది. సంవత్సరానికి 4/9/2025 నుండి 4/9/2028 వరకు 3 సంవత్సరాలకు సంవత్సరానికి 10 లక్షల చొప్పున 10 లక్షల రూపాయల చొప్పున సప్లై సామాన్ల వరకు లింగేశ్వర్ అనే వారి పాటపై హెచ్చుపాటగా పిలవడం జరిగింది. అదే ప్రకారం లైటింగ్ డెకరేషన్ కు చంద్రిక అనే ఆమె ఈ దేవస్థానానికి సంబంధించి సప్లైర్ సామాన్లు ఎలక్ట్రికల్ ఈరోజు బహిరంగ వేలంలో లీజుకి ఇవ్వడం జరిగింది. ఈ బహిరంగ వేలం నందు సప్లైర్ సామానుకు ఎం లింగేశ్వర్ 10 లక్షల రూపాయలకు పాట పాడుకుంటున్నాడు. అలాగే ఎలక్ట్రికల్ డెకరేషన్ ఫ్లవర్ డెకరేషన్ కు చంద్రిక గారు 15,10,000 రూపాయలకు పాట పాడుకొని నెచ్చుపాటదారుగా నిలిచినారు. ఈ కౌలు వేలం పాట 3 సంవత్సరాలకు లీజుకి ఇవ్వడం జరిగింది. నంద్యాల మహిళా పోలీస్ స్టేషన్ సిఐ జయరాం గురువారం మీ భద్రతే మా బాధ్యత పోస్టర్లను ఆవిష్కరించారు. జిల్లా ఎస్పీ అద్రా సింగ్ రాణా ఆదేశాల మేరకు ఆర్టీసీ బస్టాండ్లోని స్త్రీ శక్తి బస్సులకు పోస్టర్లు అతికించారు. ఆర్టీసీ అసిస్టెంట్ మేనేజర్ కిషోర్ కుమార్, పోలీస్ సిబ్బంది బస్సులు, ప్రాంగణాలు, కంట్రోల్ రూముల్లో పోస్టర్లు ఏర్పాటు చేశారు. అనంతరం శక్తి యాప్ పై అవగాహన కల్పించారు. లోపల చూస్తుంది. చదువుకున్నాను. ఇవన్నీ వచ్చేసి ఫీడ్ చేసుకుంటే మీకు ఏదైనా ఆపద వచ్చినప్పుడు పోలీసు
అది ఒక పేపర్ ఫోటో ఓకేనా కూర్చోబడి ఈడ కొట్టేసి అందరు నిలబడేద్దాం. రెస్పాండి పక్కన పోతా ఉన్నాయి గుంపులు గుంపులుగా రెడ్డి సార్ కొంచెం జరుగు, కొంచెం జరగాల. నంద్యాల పట్టణంలో గాంధీ చౌక్ నుండి నూనెపల్లెకు ఆటోలో వెళ్తున్న మాధవి అనే మహిళ ఆటోలో తన బ్యాగ్ మర్చిపోవడం జరిగింది. వెంటనే తాను వెళ్తున్న ఆటో యొక్క సీరియల్ నెంబర్ గుర్తుంచుకొని ట్రాఫిక్ పోలీసులకు సమాచారం ఇవ్వగా ట్రాఫిక్ పోలీసులు ఆటో సీరియల్ నెంబర్ ఆధారంగా ట్రేస్ చేసి మహిళకు బ్యాగును అప్పజెప్పారు. అందులో ఉన్న ఏటీఎం కార్డులు, ఆధార్, బ్యాంక్ పాస్బుక్లు తదితర డాక్యుమెంట్స్ అన్ని అందజేయడం జరిగింది. మహిళ పోలీసులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఆటోలో వెళ్తున్న వారు సీరియల్ నెంబర్ గుర్తు పెట్టుకోవడం వల్ల తనకు మంచి జరిగిందని చెప్పడం జరిగింది. మార్నింగ్ మాధవిని ఆటోలో వచ్చేసింది. ఆటోలో ఏటీఎం కార్డు, పాన్ కార్డులు పోయి వచ్చి సేవింగ్ కంప్లీట్ ఇచ్చిండ్రు. వాళ్ళ నెంబర్ డౌట్ మీద చెప్పిండ్రు. మనం సీసీ ఫుటేజ్ ద్వారా, కెమెరా కంట్రోల్ సీసీ ఫుటేజ్ ద్వారా ఆటో ట్రేస్ చేసి ఆటో ఫోన్ చేసి ఆటో తిప్పారు. గాంధీ చౌక్ ఎక్కారు, నూనెపల్లి దిగారు. నూనెపల్లి దిగి డైరెక్ట్ స్టేషన్కి వచ్చారు. సార్ వాళ్ళ ఆటోలో ఎక్కామని చెప్పి నేను మళ్ళీ ఆటో నెంబర్ ట్రేస్ చేసుకొని కెమెరా కంట్రోల్ పోయి కెమెరా కంట్రోల్ సీసీ ఫుటేజ్ చూసుకొని ఆటోని పిలిపించి మాధవి సార్ నా పేరు. నిన్న నేను ఆటో ఎక్కినాను గాంధీ చౌక్ లో. అక్కడ నుంచి బ్యాంక్ దగ్గర దిగినాక నేను బ్యాగ్ మిస్ అయిపోయినాను సార్. నేను ఆటో సీరియల్ నెంబర్ గుర్తు పెట్టుకొని నేను సార్ వాళ్ళకు నేను వచ్చి చెప్పినాను. చెప్పిన తర్వాత సార్ వాళ్ళు కనుక్కొని నా బ్యాగ్ నాకు ఇచ్చినారు సార్. నాకు కనుక్కొని సార్ వాళ్ళ నుంచి నా బ్యాగ్ నాకు అందుబాటులో వచ్చేసి సార్. సార్ వాళ్ళు అయితే నాకైతే మంచిగా చేసినారు సార్. ఇంకొకరైతే చేయరు కదా సార్. నేను వచ్చి సార్ వాళ్ళకి ఇచ్చినందుకు ఈ రోజు నాకు ఈ సార్ వాళ్ళ నుంచి నాకు న్యాయం జరిగింది సార్. దీంట్లో వచ్చేసి 4 ఆధార్ కార్డులు, 2 పాన్ కార్డులు, నా బ్యాంక్ బుక్, రేషన్ కార్డులు, బ్యాంక్ ఇది బంగారు అంగడి స్లిప్పులు అవి ఉన్నాయి సార్. అవి లేకపోతే ఈ రోజు నా సొమ్ము నాకు రాకుండా సార్. ఆ సార్ వాళ్ళ తరఫున నాకు న్యాయం జరిగింది సార్. ఆటో సీరియల్ నెంబర్ ఉన్నందువల్ల నేను సార్ వాళ్ళకి చెప్పడం నాకు సార్ వాళ్ళు న్యాయం చేసినారు. ఆటో నెంబర్ సీరియల్ నెంబరు 713 సార్. అది వచ్చి నేను సార్ వాళ్ళకి చెప్పినాను. దానివల్ల నాకు సార్ వాళ్ళు న్యాయం చేసినారు సార్. నాకు మంచి చేసినారు. ఎవరైనా బ్యాగ్ మర్చిపోతే ఆటో సీరియల్ నెంబర్ మర్చి పెట్టుకొని సార్ వాళ్ళ దగ్గరకు వచ్చి చెప్పండి. నా పేరు మాధవి అండి, నంద్యాల మూలసాగరం సార్. ఆంధ్రప్రదేశ్ విద్యాభారతి ఆధ్వర్యంలో నంద్యాల పట్టణంలోని శ్రీ శారద విద్యాపీఠం హైస్కూల్లో సెప్టెంబర్ 6వ తేదీ 7వ తేదీ రాష్ట్ర వ్యాప్త గణిత విజ్ఞాన మేళ సంస్కృతి మహోత్సవం నిర్వహిస్తున్నట్లు శ్రీ సరస్వతి విద్యాపీఠం అధ్యక్షులు డాక్టర్ గడ్డం రామకృష్ణారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి ఎన్ఎండి ఫరూక్, కలెక్టర్ రాజ్కుమారి గనియా, డిఈఓ జనార్దన్ రెడ్డి, విద్యాభారతి సెక్రటరీ ప్రతాప్ సింహ శాస్త్రి హాజరవుతారని వారు తెలిపారు. 7వ తేదీ కార్యక్రమానికి ఎంపీ బైరెడ్డి శబరి, డిఈఓ శంకర ప్రసాద్ హాజరవుతారన్నారు. ప్రతి ఒక్కరూ రాష్ట్ర వ్యాప్త గణిత విజ్ఞాన మేళలో పాల్గొనాలని, సంస్కృతి మహోత్సవంలో పాలు పంచుకోవాలని కోరారు. కార్యక్రమంలో సరస్వతి విద్యాపీఠం నంద్యాల జిల్లా కార్యదర్శి పోలేపల్లె సందీప్, శారదా విద్యాపీఠం అధ్యక్షులు డాక్టర్ గెలివి సహదేవుడు, శారదా విద్యాపీఠం కార్యదర్శి తుమ్మల చెన్నకేశవులు, శారదా విద్యాపీఠం కమిటీ సభ్యులు వసుంధరాదేవి, శారదా విద్యాపీఠం ప్రధాన ఆచార్యులు వెంకట కృష్ణయ్య పాల్గొన్నారు. విదేశీయుల పాలనలో
మన విద్యా విధానాన్ని నాశనం చేసిన సందర్భంలో తిరిగి మన సభ్యత సంస్కారాన్ని భారతదేశంలో పునరుద్ధరింపజేయడం కోసం 1/7/52 1952లో విద్యాభారతి అనేటువంటి ఒక సంస్థని ప్రారంభించి ఇప్పటికి 73 సంవత్సరాలు అవుతోంది. ప్రతి సంవత్సరం కూడా విద్యార్థుల్లో విలువలను పెంచడం కోసం, సభ్యతా సంస్కారాలను పెంచడం కోసం, సాంకేతికంగా వృద్ధిలోకి తీసుకురావడం కోసం, అలాగే మంచి క్రీడాకారులను తయారు చేయడం కోసం రకరకాల కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తాం. దాదాపుగా 24,000 పైబడి విద్యాలయాలు ఇలాంటి సరస్వతి విద్యాపీఠాలు లాంటి దేశంలో ఉన్నాయి. అలాగే ఫార్మల్ స్కూల్స్ కూడా 12,000 దాకా ఫార్మల్ స్కూల్స్ ఉన్నాయి. తర్వాత ఇంకొక 12,000 సముద్ర తీర గ్రామాలలో కానీ లేదా మారుమూల గిరిజన ప్రాంతాలలో కానీ దేశ సరిహద్దు గ్రామాల్లో ఉచిత విద్యాలయాన్ని 12,000 విద్యాలయాలను నిర్వహిస్తూ వస్తాయి. అదేవిధంగా ఈ ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకంగా 180 విద్యా సంస్థలు ఉన్నాయి. దాదాపుగా 40,000 పైబడి విద్యార్థులు ఇందులో చదువుకుంటున్నారన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తున్నా. వీళ్ళందరినీ కూడా ఆంధ్రప్రదేశ్ స్థాయిలో ఉన్నటువంటి ఈ 180 విద్యాలయాల్లో చదువుతున్నటువంటి విద్యార్థుల్ని ప్రోత్సహించడం కోసం ప్రతి సంవత్సరం కూడా 3 రకాలైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తూ ఉంటారు. ఒకటి గణిత విజ్ఞాన మేళ మరియు సంస్కృత మహోత్సవం, రెండవది కేల్కూరు, మూడవది అఖిల భారతీయ సాంస్కృతిక జ్ఞాన పరీక్ష. వీటిని ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క ప్రాంతంలో నిర్వహిస్తూ వస్తున్నారు. అదృష్టవశాత్తు మనకి ఈ సంవత్సరం మనకి ఇక్కడ నిర్వహించుకునే అవకాశం కలిగింది. శారదా విద్యాపీఠ ఆతిథ్యంలో 400 పైబడి విద్యార్థులు ఈ విజ్ఞాన మేళ, సాంస్కృతిక మహోత్సవంలో పాల్గొంటున్నారు. వాళ్ళందరికీ 3 రోజుల పాటు అంటే 2 రోజుల కార్యక్రమం జరుగుతుంది, కానీ 3 రోజులు 4 రోజులు కూడా ఉండాల్సి వస్తుంది. వాళ్ళకి వసతి మరియు అన్ని రకాలైనటువంటి సదుపాయాన్ని శారదా విద్యాపీఠం అందరి సహాయ సహకారంతో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు శారదా విద్యాపీఠాన్ని కూడా విద్యాపీఠంలో నిర్వాహకులకి అలాగే తర్వాత అధ్యాపకులను అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇలాంటి గొప్ప కార్యక్రమం నిర్వహించడం అనేది చిన్న విషయం కాదు. శ్రీ పార్లమెంట్ సభ్యులు శ్రీమతి శబరి గారు, మన నంద్యాల కలెక్టర్ గారు రాజకుమారి గారు, మన నంద్యాల డిఓ గారు, అసిస్టెంట్ డిఓ గారు అతిథులుగా ఈ కార్యక్రమాన్ని తెచ్చేందుకు మాకు వారి అంగీకారాన్ని తెలిపేందుకు వారందరికీ మా ధన్యవాదాలు. దాదాపు 400 మంది విద్యార్థులు పాల్గొనే ఈ కార్యక్రమంలో గణిత విజ్ఞాన శాస్త్రాలే కాకుండా మట్టి బొమ్మలు తయారు చేయటం, వివిధ కళారీతుల్లో కూడా మన విద్యార్థుల ప్రావీణ్యాన్ని మనందరికీ అందించేందుకు వారు కృషి చేస్తున్నారు. ఈ సందర్భంగా మీరందరికీ ఒక అభ్యర్థన, ఈ విజ్ఞాన మేళ జరుగుతున్న సందర్భంలో కూడా మీకు అనుకూలమైన సమయంలో ఆ విజ్ఞాన సమ్మేళనాన్ని మీరు వ్యక్తిగతంగా సందర్శించి అందులోని విశేషాలను కూడా 10 మందికి తెలియజేయడానికి, నంద్యాల పట్టణ ప్రజలందరికీ తెలియజేయడానికి మీ వంతు కృషి చేస్తారని మిమ్మల్ని అందరినీ అభ్యర్థిస్తూ నమస్తే. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 400 మంది విద్యార్థులు పాల్గొని వారి యొక్క ప్రతిభను ప్రదర్శించబోతున్నారు. ఇందులో ఉత్తీర్ణులైనటువంటి వాళ్ళు మొదటి 2 స్థానాలు వచ్చినటువంటి వాళ్ళు, తర్వాత 3 రాష్ట్రాల జోనల్ స్థాయి సైన్స్ ఫెయిర్ లో పాల్గొని తర్వాత అఖిల భారతీయ స్థాయిలో వారి యొక్క ప్రతిభను ప్రదర్శించబోతున్నారు. అంటే మొన్న చంద్రయాన్ లో ముందుకి ఆ శాటిలైట్ ని ఎగరేసినటువంటి వాటిలో ఇక విద్యాభారతి విద్యార్థులు కూడా ఉన్నారని చెప్పేసి మేము చాలా గర్వంగా చెప్తున్నాము. కాబట్టి ఈ యొక్క గణిత విజ్ఞాన మేళాకు అతిథులుగా వచ్చేసి వారిని ఆశీర్వదించేటువంటి ముఖ్య అతిథులకు, ఈ గణిత విజ్ఞాన మేళాకు విశేషంగా సహకరించేటువంటి దాతలందరికీ కూడా ఈ విధంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ వారి అనుకూల సమయాల్లో వచ్చి విద్యార్థుల ప్రతిభను చూసి వారిని ఆశీర్వదించాల్సిందిగా కోరుతున్నాం. నమస్తే. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మెడికల్ కళాశాల విద్యార్థులకు అన్ని మౌలిక వసతులు కల్పిస్తామని పేర్కొన్న జిల్లా కలెక్టర్ రాజకుమారి ఘనియా. విద్యార్థులు బాధ్యతాయుతంగా సంస్కారవంతులుగా ఎదగాలని కోరిన డాక్టర్ రామకృష్ణారెడ్డి.
ఈ నెల 5వ తేదీ నంద్యాల పట్టణంలో దివంగత రెవరెండ్ పురుషోత్తమ చౌదరి 223వ జయంతి వేడుకలు. గణనాథుని నిమజ్జనానికి నో డీజే. అధికార పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్మదినానికి డీజే ఓకేనా? నంద్యాల పట్టణంలోని శ్రీనివాస్ సెంటర్ లో ఆటో డ్రైవర్ల ఆందోళన. సోలార్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు వ్యతిరేకంగా రైతుల పక్షాన నిలిచిన నేతను బూతులు తిట్టిన ఎమ్మెల్యే గుమ్మనూరు. నిరసన తెలిపిన సిపిఎం నేతలు. ప్రథమానందేశ్వర స్వామి దేవస్థానం కళ్యాణ మండపంలోని సప్లయర్స్ లైటింగ్ మరియు ఫ్లవర్ డెకరేషన్ బహిరంగ వేలం. నంద్యాల ఆర్టీసీ స్త్రీశక్తి బస్సులకు మీ భద్రతే మా బాధ్యత పోస్టర్ల ఆవిష్కరణ. ఆటోలో బ్యాగ్ మిస్సింగ్. సీరియల్ నెంబర్ తో ట్రేస్ చేసి మహిళకు అందజేసిన ట్రాఫిక్ పోలీసులు. ఈ నెల 6-7 తేదీలలో శ్రీ శారదా విద్యాపీఠం హైస్కూల్ నందు రాష్ట్ర వ్యాప్త గణిత విజ్ఞాన మేళ సంస్కృతి మహోత్సవం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.